క్యాలిక్యులేషన్ చేసుకోరన్న 7% ఆఫ్ మార్కెట్ వాల్యూ 48 లక్షలు అవుతుంది. 7% 3.5 to 4 lakhs మధ్య వస్తుంది. దీపావళి ఆఫర్ చూడండి అన్న, ఈ దివాళీ ఆర్ఎల్స్ ఈ మంత్ ఎండ్ 30th వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు దీపావళి ఆఫర్తోని అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ కొన్న వారికి ఫ్రీ రిజిస్ట్రేషన్తోని మంచి 3 BHK స్టాండర్డ్ అపార్ట్మెంటు మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి వివరాలు అందించడానికి మనతో సునీల్ రెడ్డి గారు ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ సునీల్ రెడ్డి సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడున్నాయి, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, పూర్తి విషయాలు సునీల్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ సునీల్ రెడ్డి గారు నమస్కారం సార్. సార్ బాగున్నారా? గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నా. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఉంది, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, పూర్తి విషయాలు మా వివరంగా అందించండి సార్. గుడ్ మార్నింగ్ అంజనా. ఇప్పుడు మన సైట్ లొకేషన్ వచ్చేసి నాగోల్ చౌరస్తా నుంచి 4 kilometers హిందూ అరణ్య రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఏరియా రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ మన సైట్ లొకేషన్. అది పక్కకి GSI ల్యాండ్ ఉంటుంది, ఇటు పక్కకి వెనకకి ప్రైవేట్ ల్యాండ్ ఉంది. మంచి పీస్ఫుల్ లొకేషన్. ఒక పక్కకి GSI ల్యాండ్, ఒక పక్కకి ఓపెన్ ల్యాండ్, నో పొల్యూషన్, మంచి రెసిడెన్షియల్ ఏరియాకి పర్ఫెక్ట్ లొకేషన్. మన అప్రూవల్స్ వచ్చేసి HMDA అప్రూవల్ సార్. HMDA పర్మిషన్స్, HMDA ఎవ్రీథింగ్ యాజ్ పర్ నామ్స్, మున్సిపల్ నామ్స్ ప్రకారమే మనం కట్టాం. చాలా బాగుందన్న. టోటల్ ఎంత ఏరియాలో ఇప్పుడు ఈ 4 అపార్ట్మెంట్లు మనకు? ఇప్పుడు ఈ 4 అపార్ట్మెంట్లు వచ్చేసి 1200 yards ఉన్నాయి అంజనా. 1200 yardsలో మేము 293 అట్లా 4 డివైడ్ చేసి 4 బ్లాక్లు కట్టినాం. ఒక్కొక్క ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్. ఒక్క ఫ్లోర్ వచ్చేసి మనకి 2115 SFT వస్తుంది అన్న. 2115 2115 SFT వస్తుంది. 3 bed ఫ్లోర్కి ఒకటి కాబట్టి 4 ఒక్కో దాంట్లో మాకు నలుగురు ఒక్కొక్క బ్లాక్ 93 గజాలలో నలుగురు మరి డిజైన్ చేశారు. 3 BHK ఇది. అవునన్న. చాలా బాగుంది అన్న గారు. ఇందులో మీరు కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది ఇందులో? మేము ఈ ఫీల్డ్ ఉండేసి 10 years అవుతుంది. 10 years అవుతుంది. డిజైన్ వచ్చేసి అంటారా, ఇంజనీర్ నార్మ్స్ ప్రకారం ఇంజనీరింగ్ మనకు స్ట్రక్చరల్ డిజైన్ ఎట్లా ఇస్తాడో ఆ విధంగానే కట్టినాం. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. స్టీల్ కానీ సిమెంట్ కానీ, స్టీల్ వచ్చేసి 550 MT రాధా జయరాజు మంచి క్వాలిటీ స్టీల్. మనం యూజ్ చేసేది కూడా కంప్లీట్ శాండే, రోబో శాండ్ అనేది వాడేది ఉండదు. సిమెంట్ వచ్చేసి కూడా అల్ట్రాటెక్, సాగర్ మంచి స్టాండర్డ్స్ ఇచ్చారు. హై క్వాలిటీ, ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అనేది ఉండదు. చాలా బాగుంది. మీరు కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎలాంటి అజాగ్రత్త తీసుకుంటారు? ఒకసారి మన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకేమేమి ఎమ్యూనిటీస్ మాట్లాడదాం. ఖచ్చితంగా. సునీల్ సార్, ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు చుట్టుపక్కల అసలు లొకేషన్ హైలైట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఒక దగ్గర ప్లాట్ కొనాలంటే ఎమ్యూనిటీస్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ కూడా లొకేషన్. మనకు ఆ లొకేషన్ ఏమో చెప్పండి అన్న. చూడండి, లొకేషన్ చూడండి. మనకి నాగోల్ చౌరస్తా నుంచి 3 kilometers, మెట్రో స్టేషన్ నుంచి 6 kilometers, మనకి ఎల్బినార్ చౌరస్తా వచ్చేసి ఆడికి 7 kilometers. ఇప్పుడు మనకు సరౌండింగ్ చూడండి. స్కూల్స్ వచ్చేసి 3 schools ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్. సెయింట్ జోసెఫ్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, శ్రీ హిందూ స్కూల్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గరలో ఉంది. మనకు ఓఆర్ఆర్ తారమతిపేట ఎంత వస్తుంది? ఓఆర్ఆర్ తారమతిపేట వచ్చేసి 9 kilometers అన్న. మనకు అది కూడా దగ్గర. మనకి ఓఆర్ఆర్కు దగ్గర, మెట్రోకు దగ్గర, అన్ని రకాల చాలా బాగుందన్న. అదేవిధంగా ఎమ్యూనిటీస్ గురించి చెప్పండి. ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారు ఇలా? ఎమ్యూనిటీస్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి అన్న, ఇది మన స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది. ఫ్లోర్కి 293 గజాల ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్. టోటల్ 4 అట్లా 4 బ్లాకులు 16 ఫ్లాట్లు. మనకి 2 car park ఇస్తున్నాం అన్న. అందరు ఒకటే ఇస్తారు. 300 yardsలా సింగిల్ కార్ పార్కే ఇస్తారు. కాకపోతే మన ప్లాట్ సైజ్ డైమెన్షన్ ప్రాపర్ ఉన్నందుకు 2 car park ఇస్తున్నాం. 2 car park ఇస్తున్నాము. చుట్టూ మనకి ఏదైతే కొంచెం ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్. ఈ రోజులలో అందరూ
ఈ రోజులలో అన్ని 50% ఎలక్ట్రిక్ వెహికల్సే ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్ పార్కింగ్కి అంటే ఇప్పుడు నలుగురు ఉంటారు ఒక బిల్డింగ్లో నలుగురు ఉంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చేస్తాం ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నాం వాళ్ళకి స్విచ్ కూడా పైన ఇస్తున్నాం వాళ్ళ ఫ్లాట్ వాళ్ళ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకొని పైనకి వెళ్ళి వాళ్ళు స్విచ్ చేసుకునేటట్టు పవర్ బ్యాకప్ వచ్చేసి అందన మనకి కామన్ ఏరియాసే కాకుండా ఇండివిజువల్ ఎవ్రీ ఫ్లోర్లో కరెంట్ పోయినా ఎవ్రీ బెడ్రూమ్కి కరెంట్ వస్తుంది, ఎవ్రీ కామన్ ఏరియా కరెంట్ వస్తుంది, ఎవ్రీ సిట్అవుట్కి 3 fans 5 ట్యూబ్ లైట్స్ అంటే మనకు ఫ్లాట్ వైజ్ కూడా ఓకే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకేమి ఇస్తారు? ఇక మనం స్పెషల్ ఫీచర్స్ అంటే చూడండి అన్న, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం సెక్యూరిటీ పరంగా 4 బిల్డింగ్లకి సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాం. మొత్తం మన 4 బ్లాక్స్కి వచ్చేసి 30 కెమెరాస్ ఫిట్ అవుతాయి. 30 కెమెరాలు ఫిట్ అవుతాయి, సీసీ కెమెరాస్ ఫిట్ అవుతాయి, ప్లస్ 2 HD టెలివిజన్స్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా 2 వాచ్మెన్స్ పెడతా, 16 కుటుంబాలకు కలిసి 2 వాచ్మెన్లు, 2 వాచ్మెన్ రూమ్స్ ఉంటాయి, 2 వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినా వెయిటింగ్ రూమ్స్, ఇట్లాంటి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. వాళ్ళని వచ్చి కింద నుంచి కింద కలిసిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా, ఓ బ్యాంక్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇక అందరూ పై వరకు రాకుండా కిందనే కలిసి కిందనే మీటింగ్ చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటట్టు. అది ఇంకా మన స్పెషల్ ఫీచర్స్ వచ్చేసాను చూడండి. అందరు ఇచ్చేదానికంటే మన స్పెషల్ ఫీచర్స్ అంటే మనం కాపర్ పైప్ లైన్ ప్రాపర్ కాపర్ పైప్ లైన్ వచ్చేసి గ్యాస్ సిలిండర్కి, ఎల్పిజి సిలిండర్స్కి కాపర్ పైప్ లైన్ ఎవ్రీ కిచెన్కి సిలిండర్స్ కింద పెట్టుకొని ఎవ్రీ కిచెన్కి మనకు పైప్ లైన్ ఇస్తాం. సిలిండర్స్ అన్ని కిందనే ఉంటాయి, సేఫ్టీ వాళ్ళకి సంబంధించిన దేని దానికి అలాగ పెడతారు. వాటికి ఇప్పుడు జాలీ మోడల్ వస్తున్నాయి, ఎవ్రీ స్టేర్ కేస్ కింద ఐరన్ ఫ్యాబ్రికేషన్ చేపించేసి సిలిండర్స్ కిందనే ఉంటాయి. మీ ఎప్పుడు అవసరం ఉన్నా కింద నుంచి పైదాకా సెక్యూరిటీ పరంగా ఎవరు పైదాకా రాకుండా సిలిండర్స్ కిందనే ఉంటాయి. అయిపోతే వాళ్ళనే ఇంటర్చేంజ్ చేసుకుంటే ఆన్ ఆఫ్ చేసుకుంటే గ్యాస్ పైదాకా. ప్లస్ మళ్ళీ మీరు ఏసీ ఫిట్ చేసుకోవాలన్న, సపోజ్ ఏసీ ఫిట్ చేసుకోవాలంటే మళ్ళీ వాడు వస్తాడు పలగొడతా ఉంటాడు. ఆ ఏసీ పైప్ లైన్, ఆ ఏసీ వాటర్ వచ్చే కూడా మేము డ్రైనేజ్లకు కలిపేస్తాం. చాలా అద్భుతమైన విషయం ఇది. అదేంటంటే మళ్ళీ వచ్చి వాళ్ళు గోడలు కొట్టి మళ్ళీ అది ఫిల్ చేయక అందులోకి వెళ్ళి వాటర్ వర్షం పడితే లోపల నీళ్ళు వచ్చి ఈ నీళ్ళు మళ్ళీ వేరే ఫ్లాట్ ఓన్లకు పడి ఇదంతా ప్రాపర్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రాపర్గా ఎట్లా చేస్తామంటే ముందే పైప్ లైన్ మేము వేస్తాం. కోర్ కటింగ్ తోటి ప్రాపర్ హోల్ చేసేసి కాపర్ పైప్ లైన్ వేసి ఆ డ్రైన్ కూడా ఏసీ వాటర్ డ్రైన్ కూడా డ్రైనేజ్లో కలిపిస్తాం, వేరే దాంట్లో కలిపిస్తాం. ప్లస్ ఎక్సలెంట్ ఫీచర్ అనేది ఇది. ప్లస్ ఇంకేమంటే మనకి పైకి వచ్చేసరికి మన వాటర్ ట్యాంక్స్ కానీ ఈ రోజులలో చూడండి సార్, ఆర్సీసీ ట్యాంక్స్ లీకేజ్ అవుతాయి, ప్లాస్టిక్ ట్యాంక్స్ స్మెల్ వస్తుంది. అందుకనే మేమేమేం చేస్తున్నాం అంటే మా ఆలోచన ఏంటంటే కస్టమర్కి ప్రాపర్ సర్వీస్ ఇవ్వడానికి స్టెయిన్లెస్ స్టీల్స్ అనుకుంటున్నాం. 2 ట్యాంక్స్ ఇస్తాం, 1500 2 ట్యాంక్స్ ఇస్తాం. ఎవ్రీ బిల్డింగ్ ఎవ్రీ బ్లాక్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఇస్తాం. 1500 కెపాసిటీ ఈచ్ ట్యాంక్ ఉంటుంది, 2 ట్యాంక్స్ ఇస్తాం. దీనికి అనుగుణంగా ప్రెషర్ పంప్స్ ఇస్తాం. ప్రెషర్ పంప్స్ ఏంటంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ ప్రెషర్ వస్తుంది, టాప్ ఫ్లోర్లో ప్రెషర్ రాదు, వాషింగ్ మెషిన్లో నడవాలి. దానికి మేమేం చేస్తామంటే ప్రెషర్ పంప్స్ ఇచ్చేసామంటే 4 ఫ్లోర్లకి ఈక్వల్ అంటే ప్రెషర్ వస్తుంది, వాటర్ ప్రెషర్. నెక్స్ట్ సార్ దీని తర్వాత ఏంటంటే వాటర్ సాఫ్ట్నర్ కూడా మేమే ఇస్తాం. వాటర్ సాఫ్ట్నర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం జాగ్వేర్ పెడతామన్నా, సిపి ఫిట్టింగ్స్ మనం జాగ్వేర్ పెడతాం, నల్లలు జాగ్వేర్ పెడతాం. హార్డ్ వాటర్ ఉందనుకో, నువ్వు జాగ్వేర్ కాదు ఎంత మంచి కంపెనీ పెట్టు, అది 6 monthsలో ఖరాబ్ అవుతుంది సాల్ట్ వాటర్. ఆర్ఓ ఇచ్చినాం అనుకోరి, మనం జాగ్వేర్ పెట్టినా మినిమం ఒక 5 to 6 years ఒక వాచర్ కూడా ఖరాబ్ కాకుండా. అది ప్రెషర్ పంప్స్ ఇస్తున్నాం, వాటర్ సాఫ్ట్నర్ ఇస్తున్నాం. ప్లస్ హీటర్ వాటర్ నువ్వు గ్రీజర్ కూడా లోపల ఫిట్ చేసుకునే అవసరం లేదు. నువ్వు ఆటోమేటిక్ కంప్రెసర్ తోటి హీటర్స్ ఫిట్ చేస్తాం. నువ్వు ఎప్పుడు నల్లు ఇప్పుకున్నా హాట్ వాటర్ వస్తాయి. దానికి స్పెషల్ ఫీచర్ ఇది. చాలా బ్రహ్మాండమైన ఎమ్యూనిటీస్ ఇస్తారు. నిజంగా మీ అనుభవంతో మీరు ఎంత చేస్తారు? ఎడ్యుకేషన్ ఏం సార్? నాది బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఎడ్యుకేషన్ తగ్గట్టు, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ ఫీల్డ్ ఉంటే ఇలాంటి అద్భుతాలు 100% జరుగుతాయి. సర్వీస్ ఓరియంటెడ్ సార్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 2 years బిల్డింగ్ కంప్లీట్ అయినా 2 years వరకు మెయింటెనెన్స్ మాదే ఉంటుంది. 2 years వరకు వేర్ అండ్ టైర్. ఇది ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేస్తాం. ఫిబ్రవరి 2026 వరకు కంప్లీషన్. మా టార్గెట్ ఇస్ వేర్ అండ్ టైర్ ఒక 10-15 days అటు ఇటు. ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ 2 years ఫిబ్రవరి 2026 నుంచి కంప్లీట్ అయితే 28 వరకు మెయింటెనెన్స్ మాదే ఉంటుంది. ఆ తర్వాత కూడా మేమేం చేస్తున్నాం అంటే
ప్రాపర్ బిల్డింగ్ ప్రాపర్గా మెయింటైన్ అయితేనే ప్రాపర్టీకి వాల్యూ సార్. వాస్తవం 100% అదే. ఇప్పుడు ఒకటి ఏమవుతుంది అంటే ఒకరికి ముందుకు వస్తారు, ఒకరికి ముందుకు రారు. అట్లా కాకుండా ఎవ్రీ ఇండివిజువల్ కస్టమర్ దగ్గర మేము 2 lakh రూపీ తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ అప్పుడు చెక్, పోస్ట్ డేటెడ్ చెక్ తీసుకుంటాం 2 years తర్వాత. నా మెయింటెనెన్స్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ రోజున, అయిపోయిన రోజున ఆ చెక్ డిపాజిట్ చేస్తాను. అది కూడా నా కంపెనీకి కానీ నాకు కానీ డిపాజిట్ కాదు, మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దానికే డిపాజిట్. కుటుంబాలకు సంబంధించిన అసోసియేషన్కే మనకు డిపాజిట్ ఉంటుంది. డిపాజిట్ ఉంటుంది. 16 × 2 32 లక్షలు. 32 లక్షలు అది మీ మెయింటెనెన్స్కి. మీరు నస్తే మీరు మెయింటైన్ చేసుకొని, లేదు సునీల్ మీ కంపెనీ మెయింటైన్ చేస్తే మాకు ప్రాపర్గా ఉంది అంటే మేమే మెయింటైన్ చేసేస్తాం. చాలా చాలా అద్భుతమైన విషయం. నిజంగా అన్న గారు, ఏ అపార్ట్మెంట్లో కూడా ఇప్పటి వరకు నేను ఎన్ని వీడియోలు చేసినా కదా ఇలాంటి ఎమ్యూనిట్స్ ఎవరు ఇవ్వలేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అంజనా. ప్లాట్ కూడా ఏముందో చూద్దాం. 100% అన్న, 100%. ఓకే, పైకి వచ్చినాక అంజనా మన విండోస్ వచ్చేసి ప్రాపర్లీ ఫ్రెంచ్ విండోస్ అన్న. సైజెస్ చూడండి, 5x5 ప్రాపర్ వెంటిలేషన్ వచ్చేటట్టు 5, విడ్త్ అండ్ లెంత్ ఇస్ 5, వెంటిలేషన్ వచ్చేసి ప్రాపర్ 5. మనకి బాల్కనీ వచ్చేసి కూడా 7 feet అన్న. 7 feet బాల్కనీ, 7 feet బాల్కనీ. రైలింగ్ వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ తోటి జిందాల్ స్టీల్ రైలింగ్, టాప్ జిందాల్ స్టీల్ రైలింగ్ తోటి వచ్చేసి. ఇది లిఫ్ట్ అన్న. లిఫ్ట్ వచ్చేసి మనకి 4 portions అయినా 6% పెట్టినాను. 6% ఎందుకు పెట్టినా అంటే మన ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినా హెవీ లోడ్ ఉంటారు, 6 ఎక్కే కాడ 8 మంది ఎక్కుతారు. 4 ఫ్లోర్లే కదా అని 4 పెట్టకుండా 6 ఇచ్చినాం. ఇంకోటి అన్న, లిఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ బిల్డర్ కొంచెం వాళ్ళ కాస్ట్ కట్ ఆఫ్ చూసుకోనికి వాళ్ళు ఏం చేస్తారంటే 4th floor వరకే లిఫ్ట్ పెడతారు. పెంట్ హౌస్ పోనీయరు, అంటే మన పైన పెంట్ హౌస్కి పోనీయకుండా ఓన్లీ 4th floor వరకే కట్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మా ప్రొవిజన్ ఏంటంటే టాప్ ఫ్లోర్ కూడా పోతుంది, మొత్తం టాప్ ఫ్లోర్. ఈ పోర్షన్స్ వాళ్ళ ఎవరైనా బట్టలు ఆరేసుకొని కన్నా, ఎప్పుడైనా సాయంత్రం పూట ఏదైనా పార్టీస్ చేసుకొని కన్నా, ఒక హోమ్ థియేటర్ ఫిక్స్ చేసుకొని ఒక గోడ కట్టుకొని, అట్లా ఏదైనా ఎమ్యూనిటీస్ వాళ్ళు ఏదైనా ఫర్దర్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ గురించి మంచి కమ్యూనిటీతో ఏదైనా ఆలోచించి చేసుకుంటే కూడా 4th floor వరకు లిఫ్ట్, అంటే టెర్రస్ 5th floor వరకు కూడా లిఫ్ట్ వెళ్తుంది. అది విండోస్ ప్రాపర్ సైజ్, వెంటిలేషన్, లిఫ్ట్ ఉంది. విండో సైజెస్ కూడా ప్రాపర్ చూడండి. మెయిన్ డోర్ అన్న ఈ రోజులల్లో గుమ్మం మినిమం 8 feet ఉండాలి మినిమం. నా సింహదారం అంటారు. 100% టేక్ డోర్ 8 feet హైట్. 8 feet 100% అన్న, 100% ఇండియన్ టేక్. రేపు మీకు పాలిష్ చేసిన రోజు ద ప్రాపర్ పాలిష్ వస్తుంది. షట్టర్స్ కూడా 2 shutters ఇస్తాం. 2 shutters 100% బీటీ ఇండియన్ టేక్ ఇస్తాం. లాక్ కూడా స్మార్ట్ లాక్, యాలే కంపెనీ. ఒక్కొక్క లాక్ వచ్చేసి 16,000 rupees ఉంటుంది. నీ ఫింగర్ ప్రింట్ పెట్టినా, ఓనర్ ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతుంది. 3 persons ఆర్ లాక్ ఉంటుంది, లాక్ నెంబర్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అయినా ఇప్పుడు ఇది హాల్ 3BHK. ఇది 2,115 అన్న. 2,115 73 square yards. 73 చాలా బాగా వచ్చింది. 300 yards divided by 4 అన్న, 73 square yards. హాల్ సైజ్ అన్న. హాల్లో వచ్చేసి 2 windows, ప్రాపర్ విండోస్ సైజ్ ఇచ్చేసాం. ప్రాపర్ వెంటిలేషన్, టీవీ యూనిట్ అక్కడ వస్తుంది. హాల్ ఇది. నెక్స్ట్ కమర్షియల్ 2x5 టైల్ ఇస్తున్నాం. కజేరియా కంపెనీది 2x5 యాంటీ స్కిడ్ టైల్ ఇస్తాం. 2x5 టైల్ ఇస్తాం. స్కర్టింగ్ కూడా చూడండి అన్న, స్కర్టింగ్ కూడా పైన ఫిట్ కాదు, గోడ లెవెల్కి ఫిట్ అవుతుంది. ఏంటంటే స్కర్టింగ్ తర్వాత గలీజ్ కనబడకుండా, దాని మీద తుమ్ము పడకుండా ఫినిషింగ్ అనేది 100% మేము మ్యాచ్ చేస్తాం. ఎందుకంటే స్కర్టింగ్ అనేది ఈ గోడ లెవెల్కే ఉంటుంది, బయటికి రాదు స్కర్టింగ్. ఆ గోడ చిప్పింగ్ చేసేసి లోపల ఫిట్ అవుతుంది. దిస్ ఇస్ పూజా రూమ్ అన్న, ప్రాపర్ సైజ్ 6x5. ఫ్యామిలీ మొత్తం 4 ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా 4 కూర్చొని పూజ చేసుకోవచ్చు అన్న. పూజా రూమ్ చాలా బాగుంది వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అన్న. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్. కిచెన్ ఇక్కడ వస్తుంది, చేసుకోవచ్చు. దిస్ ఇస్ డైనింగ్. వెంటిలేషన్ అద్భుతంగా. అది యూటిలిటీ అన్న. మీరు యూటిలిటీ వాషింగ్ మెషిన్ కూడా పెట్టి, వాషింగ్ మెషిన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. మీ తోముకునేది ఉంటే క్లీనింగ్ 9 feet ఉంటుంది అన్న. ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి 9 feet డిస్టెన్స్ ఉంటుంది. ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది.
ప్రాపర్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్లీ ప్లాన్డ్ అన్న, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్లీ ప్లాన్డ్. ఇప్పుడు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్న, మాస్టర్ బెడ్రూమ్ ఇది యాజ్ పర్ వాస్తు కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. టాయిలెట్స్ కూడా మీకు టాయిలెట్ సైజ్ వచ్చేసి కూడా 6x10 6x10. అందరూ ఏం చేస్తారన్న, మామూలుగా ఏ బిల్డర్ అయినా ఏదన్నా ఎట్లా ఆలోచిస్తారంటే 7 feet వరకే టైల్ ఇస్తారు. ఇది గోడకు 7 feet వరకే టైల్ ఇస్తారు. మేము అప్ టు స్లాబ్ టైల్ ఇచ్చేస్తాం, అప్ టు స్లాబ్ టైల్ ఇచ్చేస్తాం. ఖర్చు విషయంలో ఎక్కడ వెనక పోయలేదు. కమౌంట్స్ కూడా వాల్ మౌంటెడ్ కమౌంట్స్ ఉంటాయి, సింగిల్ పీస్ కమౌంట్స్ కాదు, వాల్ మౌంటెడ్ కమౌంట్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళే ఫిక్సింగ్ ఉంటుంది. వాల్ మౌంటెడ్ కమౌంట్స్, జాగ్వార్ డైవర్టర్స్ ఉంటాయి, హెడ్ స్ప్రే ఉంటుంది, పైనుంచే పడతాయి ఇట్లా గోడలోకి వెళ్ళి కాకుండా టాప్లోనే ఉంటుంది. యూపీవీసీ వెంటిలేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది, బాత్రూమ్ స్మెల్స్ కాకుండా ఫ్యాన్ ఫిట్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంటుంది. జాగ్వార్ ఫిట్టింగ్స్. ఇక ఎలక్ట్రికల్కి వచ్చేసేసరికి ఫినోలెక్స్ వైరింగ్ వాడుతున్నాం. స్విచ్ బోర్డ్ స్విచెస్ వచ్చేసి గోల్డ్ మెడల్ వాడుతున్నాం, గోల్డ్ మెడల్ స్విచెస్ వాడతాం. 100% అన్న. క్వాలిటీ విషయంలో మాత్రం ఏ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యలేదు. ఇంకోటి మనకు బాత్రూమ్స్లో మెయిన్ ఇష్యూ ఏమొస్తుంది అన్న అంటే, దిస్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్ అన్న, అది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. బాత్రూంలో ఇష్యూస్ ఏమొస్తాయి అన్న అంటే వాటర్ ప్రూఫింగ్. బిల్డింగ్ ఎప్పుడు ఖరాబ్ అవుతుంది, మనకు వాటర్ లీకేజెస్ ఎక్కడ ఏదైతే ఉంటుందో అప్పుడే ఖరాబ్ అవుతుంది. అందుకంటే వాటర్ ప్రూఫింగ్ కూడా ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ తోటే చేస్తాం. వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ తోటే చేసి ఇంపార్టెంట్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ తోటి వాటర్ ప్రూఫింగ్ చేయించేసి మొత్తం టోటల్ టైలింగ్ ప్రాపర్ సిమెంట్తో టైలింగ్, సిమెంట్ తోటి మామూలుగా కళాయితోటి టైల్ ఫిక్స్ చేయకుండా మాల్ వేసి మంచిగా ప్లాస్టింగ్ చేసి టైల్ ఫిక్స్ చేస్తాం. ప్లస్ అందులో లాక్రికేట్ కెమికల్ కూడా లాక్రికేట్దే వాడతాం. ఇంకోటి ఇక మీరు చూడవచ్చు, ఇప్పుడు మన స్విచ్ బోర్డ్స్ క్రాక్స్ వస్తాయి కదన్నా, అది అంటే వి యూజ్ జాలీలు యూజ్ చేస్తాం. జాలీలు మీకు కనబడుతున్నాయి చూడండి, ఇట్లా క్రాకులు రాకుండా, ఏదైనా అతికేషన్ దగ్గర క్రాకులు రాకుండా ఇట్లా జాలీ పెడతాం. జాలీ పెట్టి క్రాక్స్ అనేది 100% రాదు. 100% ఇది గెస్ట్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. వెంటిలేషన్ చూడండి, మీకు అటు సైడ్ మొత్తం జిఎస్ఐ ల్యాండ్, ఫ్రెష్ ఎయిర్, డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మనం ఇంట్లోకి వచ్చినామంటే సబ్ బుల్కే సోజానా అన్నట్టు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటు సైడ్ జిఎస్ఐ ల్యాండ్ అన్న. ఇప్పట్లో అయితే ఇక ఈక్వల్ టు యూ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ అ ఫారెస్ట్ అంతే, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పట్లో ఏముండదు. ఇది వెనకాలంతా ఓపెన్ ల్యాండ్ ఉంది ప్రాపర్. ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఉంది, దేని దానికి అటాచ్ అంతే. టాయిలెట్ టాయిలెట్స్ ఎవ్రీ టాయిలెట్ చూడండి అన్న, మీకు 2 feet by 4 feet వెంటిలేషన్. మీకు బాత్రూమ్ అనేది స్మెల్ రాదు, దానికి ఒక ఫ్యాన్ ఫిట్ చేసుకుంటే వెంటిలేషన్ ఇచ్చేసి చాలా ప్రాపర్గా ఉంటుంది. సొంత ఇల్లు ఒకవేళ నువ్వే అంజనా రేపటి దినం సొంత ఇల్లు కట్టుకుంటే ఏమేమి కట్టుకుంటావు అవన్నీ నేను ప్రొవైడ్, నువ్వు సొంతంగా కట్టుకుంటే నువ్వు ఏది ప్రొవైడ్ చేస్తావు అన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తున్నా కస్టమర్లకు. నేను కట్టుకున్నా కదా, వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోలేదన్న, అబద్ధం ఎందుకు, మీరు వాటర్ సాఫ్ట్వేర్ పెట్టిస్తున్నారు అంటే చాలా అద్భుతమైన గారు. థ్యాంక్ యూ. మంచి ప్లానింగ్ తోని, బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని మంచి ఇల్లు, చాలా అద్భుతమైన ఇల్లు తీసుకొస్తున్నాము. చాలా బాగుంది మీరు చెప్పే విధానం కానీ, మీరు ఇచ్చే ఈ ప్రాపర్ కానీ, అన్నిటికి మించి మీ అన్నిటికి మించి మీ దగ్గర ఏముందంటే అన్నీ అయిపోయాక చేతులు దులిపేసుకుంటారు అందరు. 2 సంవత్సరాలు మీరు మెయింటెనెన్స్ ఇస్తారు చూడు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతం. ఇది మనం ఒక దీపావళి ఆఫర్ అన్నాము, దాని గురించి ఒక్కసారి చెప్పండి, రేటు గురించి మాట్లాడుకునే ముందు. దీపావళి ఆఫర్ చూడండి అన్న, ఈ దివాళీ ఆర్ఎల్స్ ఈ మంత్ ఎండ్ 30th వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంపెనీ తరఫు నుంచి ఫ్రీ ఇస్తుంది. కంపెనీ తరఫు నుంచి ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అవుతుందా, 3.5 అవుతుందా, 4 అవుతుందా అనేది మేము ఇస్తాం. 4 లక్షల రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా 7% క్యాలిక్యులేట్ లేదు అన్న, క్యాలిక్యులేషన్ చేసుకోరన్న. 7% ఆఫ్ మార్కెట్ వాల్యూ 48 లక్షలు అవుతుంది, 7% 3.5 to 4 lakhs మధ్య వస్తుంది. చాలా బాగుందన్న. అది కంపెనీ బేర్ చేసుకుంటుంది. మీరు అన్ని రకాల చాలా అద్భుతంగా ఇస్తారు. అసలు దీనికి రేట్ ఎంత ఎసెప్టీ కోట్ చేస్తారు? 2115 కదా. 5000 ప్లస్ ఎమ్యూనిటీస్ అన్న, 5000 రూపీస్ ఎస్ఎఫ్టీ చెప్తున్నాము, ప్లస్ ఎమ్యూనిటీస్. మా కస్టమర్ గురించి చెప్తున్నా, మీరు ఎన్ని ఇచ్చి కూడా ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, స్లైట్లీ ఎక్కువ ఉండదు అన్న. ఏది కావాలనో ప్రతి ఒక్కటి ఇస్తున్నా. నువ్వు మేము అడిగిన తర్వాత కూడా కాంప్రమైజ్ అంటే ఎక్కువ ఇప్పుడు లేని దానికైతే నేను అడుగుతలేను, ఇచ్చి అడుగుతున్నాను అంతే.
అన్ని ఫీచర్స్ ఇచ్చాడు. ధర్మం కాబట్టి అడుగుతున్నా. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అన్న. ఫిర్ బి 4 lakh రూపీ మేము ఫస్ట్ ఫెస్టివల్ ఆఫర్ పెడుతున్నాం కాబట్టి ఇంకేమన్నా అంటే చూద్దాం, పేమెంట్ టర్మ్స్ బట్టి కూడా చూద్దాం, ఎక్కువ అమౌంట్ కడితే అట్లా. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత? 100% అన్న. అన్ని బ్యాంక్స్లో మనకి అప్రూవల్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ అప్రూవల్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐలో బ్యాంక్ లోన్ ఇదివరకు పాత కస్టమర్లు లేదా బుక్ చేసుకోరు, ఎస్బీఐలో లోన్ తీసుకోరు. అన్ని బ్యాంక్స్ ప్రాపర్టీ టైటిల్ ప్రకారంగా జీరో ప్రాబ్లం. మీకు ఏ బ్యాంక్లో కావాలంటే మీ ఇష్టం ఉన్న బ్యాంక్లో మీరు తీసుకోవచ్చు. 90% లోన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ విన్నారు కదా, అపార్ట్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవ్వరు ఇవ్వనటువంటి మంచి ఎమ్యూనిటీస్తోని అన్నిటికీ మించి మీకు దీపావళి ఆఫర్ వచ్చేసి ఏదైతే మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉందో, నేను మామూలు ఏదో 1,00,000 అవుతుంది అనుకున్నా, అక్షరాల 3,70,000 నుంచి 4 లక్షల వరకు అవుతాట. ఇంత మంచి అవకాశాన్ని దయచేసి మీరు వదులుకోవద్దని మా ఛానల్ ద్వారా మీకు విన్నవిస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్నా సునీల్ రెడ్డి సార్ నంబర్ ఫోన్ చేసి లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి అద్భుతమైన మంచి ఎమ్యూనిటీస్తో ఉన్నటువంటి ఏదైనా అపార్ట్మెంట్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.